హాయ్ గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో బ్యాటిల్ కంపారిజన్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే డీసీయూకి మరియు ఎంసీయూకి క్రాస్ ఓవర్ అయితే చేయబోతున్నాం. డీసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో అయిన సూపర్ మ్యాన్ మరియు ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో అయిన థోర్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. ఈ ఇద్దరు వారి వారి యూనివర్సెస్లో సూపర్ హీరోస్. ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరికి వాళ్ళ వాళ్ళ యూనివర్సెస్లో గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి. ఒకరికి మించి ఒకరు ఉంటారు. అలాంటి వీళ్ళు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఇంటికి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇద్దరికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఆ తర్వాత వీళ్ళ ఫుల్ పవర్స్ని మనం కంపేర్ చేసి ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. నెంబర్ 1 సూపర్ మ్యాన్. డీసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో ఇతను. సూపర్ మ్యాన్ క్రిప్టోనియన్ అనే గ్రహం మీద జోర్-ఎల్ అనే సైంటిస్ట్కి మరియు లారాకు పుడతాడు. సూపర్ మ్యాన్కి వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరు కల్-ఎల్. కల్-ఎల్ పుట్టిన తర్వాత క్రిప్టోనియన్ అనే గ్రహం నేచర్ క్యాటలిజం వల్ల డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కల్-ఎల్ని వాళ్ళ పేరెంట్స్ ఒక స్పేస్ షిప్లో పెట్టి అక్కడ నుండి పంపించేస్తారు. ఆ స్పేస్ షిప్ ఎర్త్ మీద ఉన్న స్మాల్ విల్లీ అనే టౌన్లో ల్యాండ్ అవుతుంది. అలా కల్-ఎల్ జొనాథన్ కెంట్ అండ్ మార్తా కెంట్కి చిక్కుతాడు. పిల్లలు లేని వీళ్ళు కల్-ఎల్ని తన కన్న కొడుకులా పెంచుకుంటారు. అలాగే వీళ్ళు కల్-ఎల్కి క్లర్క్ కెంట్ అని పేరు పెడతారు. ఆ తర్వాత స్టోరీ ఆల్మోస్ట్ మనకు తెలిసిందే. సూపర్ మ్యాన్ పవర్స్ విషయానికి వస్తే ఇతనికి కూడా చాలా పవర్స్ అయితే ఉంటాయి. లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, హీట్ విజన్, డ్యూరేబిలిటీ, ఇమ్మోర్టాలిటీ, సూపర్ హ్యూమన్ స్పీడ్, టెక్టైల్ టెలికినిసిస్, ఇంటెలిజెన్స్. ఇలా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ప్రతి ఒక్క డీసీ ఫ్యాన్కి తెలుసు. సూపర్ మ్యాన్ యొక్క స్ట్రెంగ్త్ గురించి ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా సరే డిస్ట్రాయ్ చేయగలడు. సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్మ్యాన్ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. అందులో ది మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన డూమ్స్డేని కూడా ఓడిస్తాడు. హీట్ విజన్. సూపర్ మ్యాన్ తన ఐస్ నుండి లేజర్ బీమ్స్ని రిలీజ్ చేస్తాడు. ఈ లేజర్ బీమ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇవి ఎవరినైనా సరే దేనినైనా సరే డిస్ట్రాయ్ చేయగలవు. ఫ్లైట్, అదే ఫ్లయింగ్. సూపర్ మ్యాన్కి ఇంకో మెయిన్ పవర్ వచ్చేసి ఫ్లయింగ్. సూపర్ మ్యాన్ చాలా స్పీడ్గా ఎగరగలడు. అలాగే గెలాక్సీలో కూడా ట్రావెల్ చేయగలడు. సూపర్ హ్యూమన్ స్పీడ్. రన్నింగ్ చేయడంలో ఫ్లాష్ని మించిన వాళ్ళు లేరని మనం అనుకోవచ్చు, కానీ సూపర్ మ్యాన్ కూడా ఫ్లాష్కి ఈక్వల్గా రన్ చేయగలడు. టెక్టైల్ టెలికినిసిస్ అంటే జస్టిస్ లీగ్ మూవీలో సూపర్ మ్యాన్ ఒక పెద్ద అపార్ట్మెంట్ని మోసుకొని వెళ్తూ ఉంటాడు కదా, దాన్నే టెక్టైల్ టెలికినిసిస్ అంటారు. సూపర్ మ్యాన్ ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా సరే మోసుకొని వెళ్ళగలడు. హీలింగ్ ఫ్యాక్టర్. సూపర్ మ్యాన్కి హీలింగ్ ఫ్యాక్టర్ చాలా హై ఉంటుంది. అతని స్కిన్ని ఎవరు కూడా డ్యామేజ్ చేయలేరు. డ్యూరేబిలిటీ. సూపర్ మ్యాన్కి డ్యూరేబిలిటీ చాలా హై ఉంటుంది. సూపర్ మ్యాన్కి ఎన్ని గాయాలైనా సరే తను ఫైట్ చేస్తూనే ఉంటాడు. అసలు అతనికి గాయాలే కావు. ఇంకా ఇవి సూపర్ మ్యాన్కి సంబంధించిన డీటెయిల్స్. నెంబర్ 2 థార్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో ఇతను. నాస్ మైథాలజీలో థోర్ ఓడిన్ కొడుకు. అలాగే ఇతను ఉరుముల దొర అంటే లైట్నింగ్ గాడ్. ఆస్గార్డ్ అండ్ మిడ్గార్డ్ అంటే ఎర్త్కి ప్రొటెక్టర్. ఒక మాటలో చెప్పాలంటే థోర్ 9 రెయిల్మ్స్కి ప్రొటెక్టర్. థోర్ దగ్గర ఒక పవర్ఫుల్ హ్యామర్ ఉంటుంది. ఈ హ్యామర్తో థండర్స్ని క్రియేట్ చేయగలడు. ఒకరోజు థోర్ చేసిన తప్పు వల్ల తన తండ్రి ఓడిన్ థోర్ని ఎర్త్ మీదకి పంపిస్తాడు. ఆ తర్వాత థోర్ ఎలా అవెంజర్ అయ్యాడు అని మనందరికీ తెలుసు. ఈ జర్నీలో థోర్ తన అక్క అయిన హెలా చేతిలో తన హ్యామర్ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత థోర్ మళ్ళీ స్టోమ్ బ్రేకర్ని రెడీ చేసుకుంటాడు. ఇంకా థోర్ పవర్స్ విషయానికి వస్తే ఇతనికి కూడా చాలా పవర్స్ అయితే ఉంటాయి. లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరేబిలిటీ, ఇమ్మోర్టాలిటీ, కంట్రోల్ ఆఫ్ లైట్నింగ్, మెలనర్ అండ్ స్టోమ్ బ్రేకర్, వెదర్ మ్యానిపులేషన్, ఫ్లైట్ అండ్ గాడ్లీ హీలింగ్. ఇలా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. థోర్ జోర్మైండర్, ఫ్రాస్ట్ జైంట్, ద డెస్ట్రాయర్, సర్టర్, డార్క్ ఎల్విస్ ఇలాంటి పవర్ఫుల్ మాన్స్టర్స్ని కూడా ఓడించాడు. అలాగే హల్క్ని కూడా ఓడించాడు. ఇంకా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇమ్మోర్టాలిటీ. థోర్ ఒక గాడ్ కాబట్టి ఇతనికి త్వరగా ఏజ్ కాదు. అలాగే ఇమ్మోర్టల్గా ఉంటాడు. డ్యూరేబిలిటీ. ఇంత పవర్ఫుల్ అయిన మాన్స్టర్ని చంపేశాడు. ఇంకా థోర్ డ్యూరేబిలిటీ ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి. వెదర్ మ్యానిపులేషన్. థోర్ లైట్నింగ్ గాడ్ కాబట్టి వెదర్ని ఎలాగైనా చేంజ్ చేయగలడు. లైట్నింగ్ని, థండర్స్ని క్రియేట్ చేయగలడు. హ్యామర్ అండ్ స్టోమ్ బ్రేకర్. థోర్ దగ్గర ఉన్న హ్యామర్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈ హ్యామర్ని ఎవరు లిఫ్ట్ చేయలేరు. అలాగే ఈ హ్యామర్తో థోర్ ఫ్లై చేయగలడు. అలాగే ఈ హ్యామర్తో లైట్నింగ్ని, థండర్స్ని క్రియేట్ చేయగలడు. ఆఖరికి హల్క్ కూడా ఈ హ్యామర్ని లిఫ్ట్ చేయలేకపోయాడు. కెప్టెన్ అండ్ విజన్ లిఫ్ట్ చేశారులే, అది వేరే విషయం అనుకోండి. స్టోమ్ బ్రేకర్. దీని విషయానికి వస్తే ఇది ఒక గొడ్డలి. దీనికి ఏమడ్డొచ్చినా కానీ నరుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇన్ఫినిటీ వార్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ కూడా స్టోమ్ బ్రేకర్ని ఆపలేకపోయాయి. థోర్ తన హ్యామర్ అండ్ స్టోమ్ బ్రేకర్లతో లైట్నింగ్ని, థండర్స్ని క్రియేట్ చేయగలడు. ఫ్లైట్.
థోర్ ఈ వెపన్స్ హెల్ప్తో ఆకాశంలో ఎగరగలడు, గెలాక్సీలో కూడా ట్రావెల్ చేయగలడు. గాడ్లీ హీలింగ్. థోర్ ఒక గాడ్ కాబట్టి ఎన్ని గాయాలైనా సరే త్వరగా హీల్ అయిపోతాయి. ఇంకా ఇవి థోర్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఈ పవర్ఫుల్ సూపర్ హీరోస్ తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. అలాగే క్లియర్గా మాట్లాడుకుందాం. సూపర్ హ్యూమన్ స్ట్రెంత్. సూపర్ మ్యాన్ ఒక క్రిప్టోనియన్. ఇతని స్ట్రెంత్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. అలాగే థోర్ వచ్చేసి ఒక థండర్ గాడ్. ఇతని స్ట్రెంత్ కూడా అల్టిమేట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈ స్ట్రెంత్ విషయంలో ఇద్దరు సేమ్గా ఉంటారు. డ్యూరేబిలిటీ. ఈ ప్రపంచంలో సూపర్ మ్యాన్ని క్రిప్టోనియన్ మెటల్తో తప్ప ఇంకా దేనితో గాయపరచలేము. అది ఒకటే సూపర్ మ్యాన్ని వీక్ చేస్తుంది. అలాగే థోర్ని గాడ్ లైక్ పవర్స్ లైక్ ఎటర్నల్స్, సెలెస్టియల్స్ ఇలాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు థోర్ని గాయపరచలేరు. అసలు వీళ్ళ వల్ల కూడా కాదు. డ్యూరేబిలిటీ విషయంలో కూడా ఇద్దరు ఒకటే. వెపన్స్. సూపర్ మ్యాన్ ఎటువంటి వెపన్స్తో ఫైట్ చేయడు, కానీ థోర్ మాత్రం 2 వెపన్స్తో ఫైట్ చేస్తాడు. హ్యామర్ అండ్ స్టోమ్ బ్రేకర్. ఈ హ్యామర్ని ఎవరు లిఫ్ట్ చేయలేరు, ఈవెన్ గాడ్స్ వల్ల కూడా కాదు. అలాగే ఈ వెపన్స్ థండర్స్ని, లైట్నింగ్ని క్రియేట్ చేయగలవు. ఇక్కడ మాత్రం థోర్దే పైచేయి అవుతుంది. ఇంకా ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే సూపర్ మ్యాన్ మీద థోర్ గెలుస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకేమని కూడా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూపర్ మ్యాన్ ఒక ఏలియన్ లైక్ హ్యూమన్ బీయింగ్ అనుకోండి, కానీ థోర్ ఒక గాడ్. హీ క్యాన్ మ్యానిపులేట్ ఎనీథింగ్ లైక్ థండర్స్, లైట్నింగ్, వెదర్. ఇలా థోర్ పెద్ద పెద్ద మాన్స్టర్స్ని కూడా ఓడించాడు, కానీ సూపర్ మ్యాన్ మాత్రం డూమ్స్డే చేతిలో చనిపోతాడు. ఆ ప్లేస్లో థోర్ ఉంటే డూమ్స్డేని ఈజీగా చంపేసేవాడు. అలాగే థోర్కి కొంత మ్యాజిక్ కూడా తెలుసు, ఎందుకంటే ఇతను ఒక గాడ్ కాబట్టి. ఇక్కడ సూపర్ మ్యాన్ యొక్క వీక్నెస్ ఏంటంటే మ్యాజిక్. ఇక్కడ థోర్దే పైచేయి అవుతుంది. అలాగే థోర్ డైమెన్షన్స్లో ట్రావెల్ చేయగలడు. ఇలా ఎలా చూసుకున్నా కానీ సూపర్ మ్యాన్ కంటే కొన్ని పవర్స్లో థోర్దే పైచేయి అవుతుంది. అంతేకాకుండా థోర్కి చాలా పవర్ఫుల్ అయిన ఇన్కర్నేషన్స్ ఉన్నాయి. సూపర్ మ్యాన్కి మాత్రం ఓన్లీ ఈవిల్ సూపర్ మ్యాన్ ఇన్కర్నేషన్ ఒకటే ఉంది. ఇలా చూసుకుంటే థోర్ యొక్క ఇన్కర్నేషన్ ముందు సూపర్ మ్యాన్ ఎందుకు పనికిరాడు? ఇక్కడ విన్నర్ వచ్చేసి థోర్. ఇంకా మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇంకా ఓకే, బై ఎస్.